హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్, అది FY 2025 అంటే 1 ఏప్రిల్ 2024 నుంచి 31 మార్చి 2025 వరకు కూడా స్టాక్ మార్కెట్ల మూవ్మెంట్ సుమారుగా ఎలా ఉండబోయే ఛాన్స్ ఉంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. సో మనం ఎప్పటిలాగే ఈ స్టాక్ మార్కెట్స్ ప్రెడిక్షన్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తాము. సో దాన్ని చెప్పబోయే ముందుగా మనం ప్రతి ఇయర్ లాగానే ఎకానమీ ఎలా ఉండబోతుంది, అలాగే గోల్డ్ ప్రైసెస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇంకా ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మొత్తం కూడా మనం డిస్కస్ చేస్తాము. అలాగే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఇచ్చే లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే రేట్ హైక్సా లేదా రేట్ కట్సా అనేది కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా మంత్లీ ప్రెడిక్షన్ వీడియోస్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా చెప్తూ ఉంటాము. అలాగే ఎకానమీ ఎలా ఉంటుంది అంటే ఏ పీరియడ్లో ఇన్ఫ్లేటెడ్గా ఉంటుంది, ఏ పీరియడ్లో రిసిషన్గా ఉంటుంది అంటే డిఫ్లేటెడ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా నా వీడియోలో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫాలో దోస్ వీడియోస్. సో ఎప్పటికప్పుడు ఎకానమీ ట్రెండ్ గురించి అప్డేటెడ్గా ఉండాలి అంటే సో ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సో అలాగే ఎప్పటిలాగే ఈ ఇయర్ ప్రిడిక్షన్ వీడియో కూడా స్టార్ట్ చేయబోయే ముందుగా మనం ముందుగా ఎకానమీ గురించి, ఎకానమీ ప్రిడిక్షన్, సో అంటే ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎకానమీ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి అంటే సో దిస్ ఇయర్ ద ఎకానమీ ట్రెండ్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ రిసిషన్. సో మనం thumbnail-లో చూపించినట్టుగా ఎకానమీ అనేది ఎక్కువగా నెగిటివ్గానే ఉండబోతుంది. అంటే ఆ క్యాష్ అవైలబిలిటీ అనేది, క్యాష్ ఫ్లో ఆర్ మనీ సర్క్యులేషన్ ఈజ్ గోయింగ్ టు బి లెసర్ త్రూఅవుట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో క్యాష్ అవైలబిలిటీ అనేది తక్కువగా, మనీ సర్క్యులేషన్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కన్నా కూడా ఇంకా కొంచెం, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ లెసర్ మనీ సర్క్యులేషన్ త్రూఅవుట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో. సో ఆబ్వియస్లీ దాన్ని మనం టెక్నికల్గా రిసిషన్ అంటారు. సో లాస్ట్ ఇయర్, అంతేకాదు ఈ రిసిషన్ ఇంపాక్ట్ గురించి నేను ఇప్పుడే కాదు 2022లోనే రిసిషన్ ఇంపాక్ట్ అనేది రాబోతుంది అనేది నేను ఆల్రెడీ నా ప్రెడిక్షన్ వీడియోస్లో చెప్పాను. 2022లోనే FY 2022-23 ప్రెడిక్షన్ వీడియోలోనే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంతేకాదు ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కావాలంటే మీరు చూడొచ్చు. సో ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎకానమీ ట్రెండ్ గురించి చూసాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెగిటివ్ ట్రెండ్, మనీ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పుకున్నాము. సో క్యాష్ ఫ్లో విల్ బి లెస్ త్రూఅవుట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రిసిషన్ ఓన్లీ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో. సో అయితే ఆబ్వియస్లీ మనం thumbnail-లో చూపించినట్టు సో మోర్ రిసిషన్ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కువగా మొట్టమొదటి పడేది ఐటీ ఎంప్లాయీస్, ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ వైడ్, గ్లోబల్ వైడ్గా చూసినప్పుడు సో ఈ ప్రెడిక్షన్ అంతా కూడా వరల్డ్ వైడ్ పనిచేస్తుంది. అంటే ఇట్ అప్లైస్ టు ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీస్ త్రూ అవుట్ ది వరల్డ్. సో దాని గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఈవెన్ దో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రిసిషన్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, కానీ ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం ఈజ్ గోయింగ్ టు బి హెల్దీ. సో ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం ఫైన్గానే ఉండే ఛాన్స్ ఉంది. సో దర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ ఫైన్ ఎంప్లాయ్మెంట్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఆల్సో. సో మనం ఛానల్లో చెప్తూనే ఉన్నాము ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం బాగానే ఉంటుంది అని చెప్తున్నాము. సో న్యూస్ కూడా అదే రావడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ మాత్రం రెసిలియంట్గా ఉంది. సో ఈవెన్ దో మనీ సర్క్యులేషన్ ఈజ్ లెస్, మనీ అవైలబిలిటీ ఈజ్ లెస్. సో ఇప్పటికే చాలా కంట్రీస్ రిసిషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఎడ్జ్లో కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్ అనేది కూడా మనం న్యూస్లో చూస్తున్నాము. అలాగే లే ఆఫ్స్ కూడా చూస్తున్నాము. అయితే సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఎంప్లాయ్మెంట్ అనేది సో ఎలా మరి హెల్తీగా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే సో ఆబ్వియస్లీ ఐటీ ఎంప్లాయీస్ అనేది ఖర్చు తగ్గించుకోవడం కోసం ఎవరైతే హయ్యర్ ప్యాకేజెస్లో ఉన్నారో వాళ్ళని లే ఆఫ్ చేయడం జనరల్గా జరుగుతుంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ లేయింగ్ ఆఫ్ హయ్యర్ ప్యాకేజ్ ఎంప్లాయీస్. సో ఎందుకంటే
ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది అంటే ఎవరైతే ఫ్రెషర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఫైన్గానే ఉంది అని చెప్పుకున్నాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫైన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ జూనియర్స్. సో సీనియర్స్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో మనీ ఖర్చు చేసే ముందు కూడా ప్రతి ఒక్కళ్ళు ఐటీ ఎంప్లాయీస్ అనే కాదు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఎందుకంటే క్యాష్ అవైలబిలిటీ అనేది తగ్గుతుంది అని మనం చెప్తున్నాము. ఎస్పెషల్లీ ఫ్రమ్ 1st May దిస్ 2024 ఈ 1st May 2024 నుంచి ప్రత్యేకించి ఆ క్యాష్ అవైలబిలిటీ అనేది ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది. సో అనవసరమైన ఖర్చు చేసే ముందు కంపల్సరీ దాన్ని కట్ చేసే ఆపర్చునిటీ కోసం మ్యాక్సిమం ట్రై చేయండి. ఎస్పెషల్లీ చెప్పాము ఐటీ ఎంప్లాయీస్ హయ్యర్ ప్యాకేజెస్, సీనియర్స్ ఎవరైతే హయ్యర్ ప్యాకేజెస్ ఎక్కువ శాలరీస్ తోటి ఉన్నారు వాళ్ళు, అలాగే ప్రతి ఒక్కరి గురించి కూడా మనం చెప్తున్నాము. సో అనవసరమైన ఖర్చులు, ఎక్స్ట్రా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ కూడా కట్ చేసుకునే ట్రై చేయండి. దాని గురించి ఇప్పుడే కాదు, ఆల్రెడీ ఇంతకు ముందే అమెజాన్ ఫౌండర్ CEO కూడా దీని గురించి స్టేట్మెంట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, ఖర్చులు తగ్గించుకోండి అనేది. సో మనీ విషయంలో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇక ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, సో లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి మనం సెంట్రల్ బ్యాంక్ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దిస్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రేట్ హైక్స్. సో ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ హయ్యర్గానే ఉన్నాయి. సో అయినా కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం రేట్ కట్స్ కన్నా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ రేట్ హైక్స్ ఓన్లీ రాదర్ దాన్ రేట్ కట్స్ ఆర్ మేబీ న్యూట్రల్ స్టాండ్స్ బికాస్ ఆల్రెడీ there are holding higher interest rates for a long time since చాలా కాలం నుంచి హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ని మెయింటైన్ చేస్తున్నారు. రేట్ కట్స్ కోసం ఎక్స్పెక్టేషన్ ఉంది. కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం there is no possibility of more rate cuts. There is more possibility of rate hikes only, interest rate hikes only this financial year. సో ఇక మనం గోల్డ్ ప్రైసెస్ ఫైనాన్షియల్స్ గురించి మనం గెయినర్స్ లూజర్స్ వచ్చినప్పుడు చెప్దాము. ఇక మనం స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాము. సో ఇది బిగినింగ్ పాయింట్ అనుకుంటే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ ప్రెడిక్షన్ గ్రాఫ్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. సో ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఇది. సో మనం ముందుగానే చెప్పుకున్నట్టు 1st April 2024 అయితే సో ఈ పాయింట్ ఇది. సో 31st March 2025. సో ఇలా ఉండబోతుంది ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ నెగిటివ్గానే ఉండబోతుంది ఓవరాల్గా చూసినప్పుడు. సో ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పాము, సో క్యాష్ ఫ్లో అనేది అవైలబిలిటీ అనేది తక్కువగా ఉంది అని చెప్పుకున్నాము. సో దానివల్ల అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది స్టాక్ మార్కెట్స్ మీద. సో ఓవరాల్గా ఇది ట్రెండ్. అంతేకాకుండా ప్రతి మంత్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మధ్యలో మాత్రం సో ఒక్కో మంత్ పాజిటివ్గా ఉండడం, ఒక్కో మంత్ నెగిటివ్గా ఉండడం స్టాక్ మార్కెట్స్ ప్రిడిక్షన్ అనేది మనం చూస్తాము. సో అది అప్డేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ మంత్లీ ప్రిడిక్షన్స్. సో ప్లీజ్ ఫాలో, కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు వాచ్ దట్. ఇక మనం ఎకానమీ ట్రెండ్స్, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చూసాము, స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్ సో ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా చూసాము. ఇక మనం గెయినర్స్ లూజర్స్ విషయం చూద్దాము. సో ఎక్కువగా నెగిటివ్ ట్రెండ్ ఉంది. సో ఇలాంటప్పుడు మనం గెయినర్స్ ముందుగా చూద్దాము. సో గెయినర్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి సో ఆల్రెడీ మనం చెప్పాము, ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఎంప్లాయ్మెంట్ వీ కెన్ సే, బట్ విత్ లెసర్ ప్యాకేజెస్ వీ కెన్ సే యాజ్ పర్ ప్రెడిక్షన్ చూసినప్పుడు అది పాసిబిలిటీ ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. సో ఆల్రెడీ మనం చెప్పేసాము ఎంప్లాయ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్. సో ఎస్పెషల్లీ ఇన్ ఐటీ సెక్టర్. సో ఆల్రెడీ ఇది కూడా చెప్పాం మనం, ఐటీలో ఫ్రెషర్స్ కోసం అయితే మాత్రం బాగానే ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫెయిర్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ లెసర్ ప్యాకేజెస్ ఎంప్లాయీస్. అలాగే ఇంకా స్టీల్స్కి సంబంధించిన స్టాక్స్ సో ఇవి గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది ఈ ఇయర్ మాత్రము. అలాగే ప్రొడక్షన్ సైడ్ ఉండేవి ఇండస్ట్రీస్ ప్రత్యేకించి ఏవైతే క్యాస్టింగ్స్ అండ్ ఫోర్జింగ్స్ సో మిషనరీతో పనిచేసేవి, ఎస్పెషల్లీ
ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఫోర్జింగ్స్, సో ఇలాంటి వాటి స్టాక్స్ మాత్రం మెషినరీ టూల్ మెషిన్స్ వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి మాత్రం గెయినింగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇంతవరకే గెయినింగ్ సైడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ గెయినర్స్ లూజర్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా చేంజ్ ఓవర్ అనేది మనం మంత్లీ ప్రెడిక్షన్స్ వీడియోలో చెప్దాం. బట్ ఓవరాల్గా ఓవర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం మనం చెప్పాలి ఏంటి మాత్రం, సో దీస్ ఆర్ గోయింగ్ టు బి ద గెయినర్స్. సరే, ఇక మనం ఇక లూజర్స్ విషయం చూడాలి అంటే, సో ఏవైతే ఫైనాన్షియల్స్, ఆల్మోస్ట్ ఆల్ ది ఫైనాన్షియల్స్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ అంటే పిఎస్యూ బ్యాంక్స్, గవర్నమెంట్ ఫైనాన్షియల్స్ బాగా ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్. అంతేకాదు ప్రైస్ ట్యాగ్ ఉన్న ప్రతి వస్తువు వాల్యూ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. సో ఆల్ ది ప్రైసెస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్, ఈస్ గోయింగ్ టు బి డిక్రీజ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో మనీ వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది. సో మనీ వాల్యూ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్. సో ప్రైస్ ట్యాగ్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్స్ price is going to be decreased this financial year. So obviously stocks kuda price tag untundi. So CMP current market price antaru. So obviously stocks values kuda maximum tagge chance undi except these stocks. So ika next gold prices. So gold prices kuda drop ayye chance undi ee financial year lo. So గత కొన్ని సంవత్సరాలుగా మనం గోల్డ్ ప్రైసెస్ గురించి చెప్పినప్పుడు, ఓవరాల్గా చెప్పినప్పుడు మనం పెరుగుతాయి అని చెప్పాం. కానీ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ గోయింగ్ టు బి డ్రాప్డ్. సో ప్రైస్ ట్యాగ్ ఉన్న ప్రతిదీ తగ్గుతుంది, గోల్డ్ కూడా తగ్గుతుంది. అయితే మధ్య మధ్యలో మంత్లీలో అప్ అండ్ డౌన్ అనేది మనం ఎలాగో చెప్తాము మంత్లీ ప్రెడిక్షన్ వీడియోస్లో. అలాగే ఇక సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్ అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి, అలాగే ఫుట్వేర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, ఇంకా సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ అంటే సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసే కంపెనీల స్టాక్స్, సో కొరియర్ సర్వీసెస్, డెలివరీ సర్వీసెస్, ఫార్మా డెలివరీ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కూడా ఎస్పెషల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ స్టాక్స్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకా హాస్పిటల్స్ కూడా, అన్ని హాస్పిటల్స్ స్టాక్స్ కూడా ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ తగ్గే ఛాన్స్ ఉంది, నెగిటివ్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆల్రెడీ మనం చెప్పాము ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా మనం తగ్గుతాయి అని చెప్పాము. సో ఏంటంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేవి మిగతావి అంటే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్, అలాగే ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, సో ఇవి ఇలాంటివి అన్నీ, మిగతావి అన్నీ కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, సో ఇవన్నీ కూడా మనం ఎవ్రీ మంత్ అప్డేట్గా చెప్తూ ఉంటాము. అంటే ఒక మంత్ పెరుగుతాయి, ఒక మంత్ తగ్గుతాయి, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ దే మే గోయింగ్ టు బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ ఆన్ ది మంత్లీ ప్రెడిక్షన్. సో అప్పుడు అవి మనం చూద్దాము. సో ఓవర్ ది ఇయర్, ఈ ఇయర్కి మాత్రం చూసినప్పుడు సో దీస్ ఆర్ గోయింగ్ టు బి ద గెయినర్స్ అండ్ లూజర్స్ మోస్ట్ పాసిబుల్లీ. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2025 కోసం ఓవరాల్గా స్టాక్ మార్కెట్స్ మూవ్మెంట్, అలాగే ఎకానమీ ప్రెడిక్షన్, ఫైనాన్షియల్స్, గోల్డ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్కువగా నెగిటివ్గానే ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం. సో ప్రెడిక్షన్ బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.